వెల్కమ్ టు ఫ్యాన్స్ టీవీ స్పోర్ట్స్ న్యూస్ ఎపిసోడ్ 4. నేను మీ విష్ణు చరణ్. ఈ రోజు టాప్ 5 స్పోర్ట్స్ న్యూస్ ఏంటంటే వీటిలో ఫస్ట్ వచ్చేసి సన్ రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్తాన్ ప్లేయర్ ని తీసుకుంది అబ్రార్ అహ్మద్ ని, అది కూడా 2,34,00,000కి. సో ఇది ఎప్పుడైతే ట్రెండ్ అవుతా ఉంది. సో ఒక ఇండియన్ ఓనర్స్ అయి ఉండి ఒక పాకిస్తాన్ ప్లేయర్ ని ఎందుకు తీసుకున్నారు అని చెప్పి ఫ్యాన్స్ అయితే బాగా ఎమోషనల్ అవుతా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ట్రోల్ కూడా చేస్తా ఉన్నారు SRH మేనేజ్మెంట్ ని. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 100 లీగ్ ఏదైతే ఇంగ్లాండ్ కి సంబంధించిన ఈ 100 లీగ్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ కాదు ఎవరినైనా కూడా మెరిట్ ప్రకారంగా తీసుకోవాల్సిందే. కావాలని ప్లేయర్స్ ని మీరు కానీ పక్కన పెడితే మీ ఓనర్షిప్ కూడా రీప్లేస్మెంట్ చేయబడుతుందని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా అదే మెన్షన్ చేశారు. దీని గురించి మైకేల్ వాన్ కూడా ఇంతకుముందు మెన్షన్ చేశాడు. కానీ ఇక్కడ సన్ రైజర్స్ తో పాటు ముంబై మేనేజ్మెంట్ అలాగే లక్నో మేనేజ్మెంట్ కూడా ఉన్నాయి. బట్ వీళ్ళైతే అవాయిడ్ చేశారు. సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ఆదిల్ రషీద్ గురించి చెక్ చేశారు. బట్ ఆదిల్ రషీద్ లేకపోవడంతో వీళ్ళు అబ్రార్ అహ్మద్ ని తీసుకున్నారు. సో ఒక పాకిస్తాన్ ప్లేయర్ ని ఎలా తీసుకుంటారు అని చెప్పి ఇప్పుడు ట్రోల్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే ట్రెండింగ్ లో ఉంది ఈ టాపిక్. దీని గురించి మీరేమంటారు అనేది కామెంట్ తెలియజేయండి. ఇక రెండో పాయింట్ వచ్చేస్తే మైకేల్ వాను సౌత్ ఆఫ్రికాని తెలివిలేని జట్టు అన్నాడు 2026 వరల్డ్ కప్ కి రిలేటెడ్ గా. ఎందుకన్నాడంటే సౌత్ ఆఫ్రికా కానీ వెస్టిండీస్ తో ఓడిపోయి ఉంటే ఇండియా ఈ రోజు ట్రోఫీ గెలిచుండేది కాదు కదా అనేది మైకేల్ వాన్ ఒపీనియన్. ఇది పాయింట్ నాకు మైకేల్ వాన్ అన్నాక నాకు ఫస్ట్ మైకేల్ వాన్ కి తెలియలేదు అనిపించింది. సో క్రికెట్ లో కావాలని ఓడిపోవడం ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ తో ఓడిపోయి ఉండాలంట ఆ రోజు. అప్పుడు వెస్టిండీస్ క్వాలిఫై ఉండేది, సౌత్ ఆఫ్రికాకి బెటర్ ఛాన్సెస్ ఉండేవి అనే విధంగా ఆయన పోస్ట్ చేస్తున్నాడు, అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఒక మాజీ క్రికెటర్ అయ్యండి, మాజీ కెప్టెన్ అయి ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? జాఫరే కరెక్ట్ మైకేల్ వాన్ కి. మైకేల్ వాన్ ని ట్రోల్ చేయాలంటే వసీం జాఫరే కరెక్ట్ గా ట్రోల్ చేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్స్ లేవు. సౌత్ ఆఫ్రికాని తెలియలేని జట్టు అంటున్నాడు ఏంటి, వెస్టిండీస్ ఓడిపోవాలంట. అసలు ఇది విన్నాక నాకు ఫస్ట్ మైకేల్ వాన్ కి మైండ్ పనిచేస్తున్నా లేదనేది నాకు అర్థం కాలేదు. సో దీని గురించి మీరేమంటారు అనేది కామెంట్లో తెలియజేయండి. ఇక స్పోర్ట్స్ న్యూస్ లో 3వ పాయింట్, IPL పూర్తిగా జరుగుతుందా లేదా అనేది కొంచెం భయం స్టార్ట్ అయింది అందరికి. April 12th వరకే షెడ్యూల్ ఇచ్చారు. అలాగే ఈసారి ప్రతి టీం కూడా 14 మ్యాచ్లు ఆడట్లేదు, 16 మ్యాచ్లు ఆడబోతున్నది కూడా న్యూస్ వస్తా ఉంది. ఈ టైంలో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కారణంగా మ్యాచెస్ జరగవు, మేబీ జరిగినా కూడా డిలే అవుతాయి ఆర్ పోస్ట్ పోన్ అవుతాయని న్యూస్ వస్తుంది. ఎందుకంటే వేరే దేశాల నుంచి వచ్చే ప్లేయర్స్ కూడా ఇండియాకి రావాల్సింది కాబట్టి. T20 వరల్డ్ కప్ ఆడిన వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా వాళ్ళ దేశాలకు వెళ్ళడానికే ఒక వారం రోజులు టైం పట్టింది. వారం రోజుల తర్వాత వెళ్ళారు. సో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోవడం ఇవన్నీ. సో వీటన్నిటి దృష్ట్యా వచ్చే ప్లేయర్స్ కూడా రాకుంటే IPL పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని ఒక న్యూస్ వైరల్ అవుతా ఉంది. బట్ దీని గురించి కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. పోస్ట్ పోన్ అవుతుందా జరుగుతుందా అంటే ప్రస్తుతానికైతే కన్ఫర్మేషన్ లేదు. కొంతవరకు అయితే న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతా ఉంది IPL పోస్ట్ పోన్ అవుతుందని. కన్ఫర్మేషన్ వచ్చాక మనమే డీటెయిల్ గా మాట్లాడుకుందాం, పోస్ట్ పోన్ అవుతుందా లేక IPL కంటిన్యూ అవుతుందని. ఇక స్పోర్ట్స్ న్యూస్ లో 4th పాయింట్ వచ్చేసి RCBకి బిగ్ షాక్. ఏంటంటే హేజిల్వుడ్ అవైలబుల్ గా ఉండట్లేదు. RCBకి ఇనిషియల్ గా ఫస్ట్ 4 to 6 మ్యాచెస్ అయితే హేజిల్వుడ్ అవైలబుల్ ఉండడు, అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఆ తర్వాత అయినా కన్ఫర్మ్ గా IPL కి ఆడతాడా లేదనేది కూడా కన్ఫర్మ్ లేదు. సో ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు కూడా దీని గురించి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాగే ఆస్ట్రేలియన్ బోర్డు కూడా NOC ఇవ్వాలి హేజిల్వుడ్కి, ఎందుకంటే తనకు ఇంజురీ ఉంది. మేబీ 4 to 6 మ్యాచెస్ తర్వాత తనంతా ఓకే అయిన తర్వాత కూడా మేబీ తన ఫ్యూచర్ ఆస్ట్రేలియా క్రికెట్ పరంగా ఇవన్నీ కూడా చెక్ చేసి ఆస్ట్రేలియన్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వాలి. అలాగే ఒక 1 week లో స్కానింగ్ అయితే వెళ్ళబోతున్నాడు హేజిల్వుడ్. సో ఆ హేజిల్వుడ్కి వచ్చే స్కానింగ్ లో డాక్టర్స్ ఏం చెప్తారు దాన్ని చూసి ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు అయితే కన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇనిషియల్ మ్యాచెస్ కి అయితే హేజిల్వుడ్ ఉండడు. సో ఇనిషియల్ గా మ్యాచెస్ ఓడిపోతే RCBకి ఖచ్చితంగా షాక్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్లేస్ లో నువాన్ తుషార్ ఆడతాడా లేక జాకబ్ డఫీ ఆడతాడా అనేది మనం అయితే చూడాలి. సో హేజిల్వుడ్ లేకపోవడం అయితే ఖచ్చితంగా RCBకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ స్పోర్ట్స్ న్యూస్ లో 5th పాయింట్ వచ్చేసి భారత హాకీ ఉమెన్స్ జట్టు సెమీఫైనల్ కి వెళ్ళిపోయింది. ఈ రోజు ఇటలీతో సెమీఫైనల్ ఆడుంది. అది కూడా ఎక్కడంటే హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో. సెమీఫైనల్లో గెలవాలి, ఫైనల్ కూడా వెళ్ళాలి, మనం అయితే సపోర్ట్ చేయాలి. సో మీలో ఎంతమందికి తెలుసు ఈ రోజు హాకీ ఉమెన్స్ జట్టు సెమీఫైనల్ ఆడుతుందని? సో ఆడేది కూడా గచ్చిబౌలి స్టేడియంలో. సో ఇవి గైస్ ఇవాళ టాప్ 5 స్పోర్ట్స్ న్యూస్. సో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది, వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. మరొక మంచి ఎపిసోడ్లో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.